హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా ఈజీగా చాలా తొందరగా చేసుకోగలిగే కిచిడి రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు: బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, బగారా ఆకు, బగారా పువ్వు, పోపు దినుసులు. ముందుగా ఒక బనానీలో 1 కప్పు బియ్యం పోసుకొని దానికి ఒక 2 స్పూన్ల శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పుని యాడ్ చేసుకొని ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ఒక మందపాటి గిన్నెని ఉంచుకొని అది కొంచెం వేడెక్కాక 1 స్పూన్ ఆయిల్ లేదంటే నెయ్యి వేసుకొని దానిలో పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని, ఆలుగడ్డ ముక్కల్ని మరియు క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని తర్వాత బగారా పువ్వు, కొంచెం బగారా ఆకు మరియు టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 స్పూన్ పసుపుని కూడా యాడ్ చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఆ తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని యాడ్ చేశానండి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఇలా వాటర్ అంతా కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని దానిలో వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. స్టవ్ని సిమ్ మీద ఉంచి ఇలా ఒక 30 మినిట్స్ ఉంచామనుకోండి, మీకు వేడి వేడి కిచిడి రైస్ రెడీ అవుతుందండి. ఈ కిచిడి రైస్ కాంబినేషన్ మామిడికాయ పచ్చడి కానీ లేదంటే పెరుగు రైతాతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కొంచెం బిజీగా ఉన్న టైంలో ఈ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.